మిగిలిన వాళ్ళందరూ తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకా మరో అంశంలోకి వెళ్తే కనుక సినిమా నటి అలాగే మాజీ మంత్రి రోజాకి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏంటంటే ఆమె తమిళనాడు వెళ్ళి స్టాలిన్ తోటి సంప్రదింపులు జరిపింది డిఎంకేలో చేరటం కోసం కాదు, ఆవిడ ఆ, జనసేనలో చేరటం కోసం స్టాలిన్ ద్వారా రికమెండేషన్ తెప్పించుకుంది. అయితే ముందర ఆయన మొహమాట పడ్డారు, లేదమ్మా అది మీ అంతర్గత వ్యవహారం, తెలుగు రాష్ట్రాలు, నేను చెప్పడం బాగోదేమో, ఇన్వాల్వ్ కాను. నేను ఇన్వాల్వ్ కాను అన్న పద్ధతిలో చెప్పినా, ఆయన కొంచెం మర్యాద పూర్వకమైన పద్ధతిలో చెప్పిన బాగా ప్రెషర్ పెట్టేసి ఇదంతా ఏంటంటే ఆపరేట్ చేసింది కరుణానిధి కుటుంబానికి అత్యంత సన్నిహితులు, బంధువు కూడా ఒక ఆయన, ఒంగోలు వాస్తవులే, చాన్నాళ్ల క్రితం చెన్నైలో స్థిరపడిపోయిన కుటుంబం. వారి ద్వారా లాబింగ్ చేశారు. అండ్ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్, అలాగే రోజా గారు, సెల్వమణి గారు, అండ్ ఇంకా ప్రొడ్యూసర్, ఈ ఐదుగురు కలిసి మీటింగ్, రెండు రోజులు మీటింగ్ జరిగింది. అతి కష్టం మీద కన్విన్స్ అయిన స్టాలిన్ గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే ఆయన నో చెప్పారు. జరిగింది అది. మొత్తానికి బయట వేరే రకంగా ఎలా పోర్ట్రే అయింది, ఆవిడ డిఎంకేలో చేరటం కోసం వెళ్ళింది. అక్కడ డిఎంకే ఒకటే కాదండి, ఇప్పుడు విజయ్ ప్రారంభిస్తున్నటువంటి పార్టీలో కూడా అవకాశం ఉంటే చేరి తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలి, ఏపీ రాజకీయాలను వదిలేసి అని రోజా ప్రయత్నం చేస్తోంది అని కదా ముందు వచ్చిన. ఇదేమన్నా కాదు సార్, పాలిటిక్స్ ఏమన్నా ఆల్ ఇండియా సర్వీసా? ఒక రాష్ట్రంలో చెల్లు కాకపోతే ఇంకో రాష్ట్రంలో ఏదో 3 ఏళ్ళకి ఒకసారి బదిలీ అయ్యే వ్యవహారం ఇది కాదు కదా. అంటే ఆవిడ తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆవిడ ఎన్నికల్లో ఓడిపోయిన క్షణం నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం అండి బయట. అయితే ఫైనల్గా ఆవిడ నెమ్మదిగా గొంతు విప్పి మాట్లాడటం మొదలుపెట్టారు ఇక్కడ. ఏది వైసీపీ తరఫునే, వైసీపీలో ఉన్నారు ఆవిడ. నిన్న కాక మొన్న వరద పరిస్థితుల మీద కూడా ఆవిడ తనదైన పద్ధతిలో చంద్రబాబు ప్రభుత్వం మీద భారీ ఎత్తున పాత పద్ధతిలోనే దాడి చేశారు. కాకపోతే కొంచెం ఇంటెన్సిటీ తగ్గింది. గతంలో ఆవిడ అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, 2014లో ప్రతిపక్షంలో వైసీపీ ఉన్నప్పుడు మాట్లాడినంత ర్యాష్గా కూడా ఆవిడ మాట్లాడలేదు. కొంచెం టోన్ డౌన్ చేసే విమర్శలు చేశారు. ఇది ఇప్పటి పరిస్థితి. దీనికి ఈ తమిళనాడు రాజకీయాల్లోకి ఆవిడ ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినప్పటికీ ఈ రెండిటి మధ్యలో జరిగినటువంటి పరిణామం మీరు చెప్తుంది. ఏది ఆవిడ విజయ్ పార్టీలో చేరుతుంది అనేటువంటి ఒక ప్రచారం, దాంతోపాటు డిఎంకేలోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతోంది అంటే ఆర్కే సెల్వమణికి అలాగే స్టాలిన్ కుమారుడికి వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి. వీళ్ళు వేరే మధ్యవర్తి ద్వారా వెళ్ళి ఉండొచ్చు, కానీ సినిమా పరమైనటువంటి బంధాలు ఉన్నాయి వీళ్ళకి. గతంలో వీళ్ళు తీసినటువంటి సినిమాలకు వాళ్ళు ఫైనాన్స్ చేయటం, అలాగే వీళ్ళ సినిమాలు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈజీగానే యాక్సెస్ చేసి వెళ్ళి బహుశా ఆయన రికమెండేషన్తో పవన్ కళ్యాణ్తో రాజీ చేసుకుని జనసేనలో ఇది కూడా నిజానికి ఒక దశలో ఒక ఊహాగానంగా బయటకు వచ్చిందండి ఈ వార్త కూడా. ఏది ఈవిడ ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి రకరకాల కథనాల్లో జనసేన వైపు దృష్టి మళ్ళుతోంది అనేటువంటిది. అయితే అక్కడ అవకాశం డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే ఆవిడ చిరంజీవి మీద కూడా భారీగానే దాడి చేశారు. ఆవిడ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి దాడి చేశారు. ఈ దాడుల పరంపర అంత ఈజీగా వాళ్ళు మర్చిపోతారా అనేది లేదు. అవతల పార్టీలో ఉన్నప్పుడు మన మీద ఈ స్థాయిలో విరుచుకుపడినటువంటి ఒక మహిళ మన పార్టీలో ఉంటే అవతల వాళ్ళ మీద కూడా ఇదే స్థాయిలో విరుచుకుపడి ఒక అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉందని తీసుకొచ్చి పెట్టుకోవాలి. కానీ అలా ఆలోచించే పరిస్థితి జనసేనకు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఆయన డెఫినెట్గా నో చెప్పి ఉంటాడు. ఒకవేళ ప్రపోజల్ వచ్చి ఉంటే ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ జనాలు మర్చిపోలేదు. అలాగే ఆ రోజుల్లో కూడా వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు కూడా నాగబాబు, రోజా వీళ్ళిద్దరూ తొలి దశలో ఒక షోలో జబర్దస్త్లో పాల్గొన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఆ తర్వాత ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్, ఈ గొడవలు, గందరగోళాలు వీళ్ళ మధ్య
తీవ్రమైనటువంటి ఆరోపణల పర్వం మొదలవటం ఇదంతా చూసాం మనం. ఇప్పుడు ఆవిడ తనని తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తే చేసుండొచ్చు. జనసేన వైపు, టీడీపీ వైపు నేరుగా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే లేదు లేదు లేదు. సో జనసేనని యాప్ చేసుకొని ఉండొచ్చు, ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు. అవి మిస్ఫైర్ అయ్యి ఫైనల్గా ఆవిడ వైసీపీలోనే ఉంటూ నెమ్మదిగా తన ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు మీద దాడి మొదలుపెట్టేశారు. అయితే గతంలో ఉన్నటువంటి దూకుడు కనిపించటం లేదు. గతంలో ఆవిడ అంటే ప్రతిపక్షంలో ఉండగా 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన స్థాయిలో కూడా ఆవిడ మాట్లాడట్లేదు. వాయిస్ తగ్గించి మీరు చేస్తోంది ఏమిటి అనే పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఆవిడ వరద సహాయక చర్యలు జరుగుతున్నటువంటి తీరు మీద కూడా స్పందించి మాట్లాడారు. నిన్న మొన్న ఆవిడ బయట చూసాం మనం. రోజా తనని తాను కాపాడుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మాత్రమే చూడాలి దీన్ని. అంటే ఈ కేసుల పరంపర ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవైపు అరెస్టుల పర్వం జరుగుతోంది, సీరియస్గా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మనం కొంచెం సేఫ్గా ఉండటం మంచిది అని అనుకున్నారా ఆవిడ? అనుకుని పొలిటికల్ స్టాండ్ మార్చే ప్రయత్నం చేశారా? అంటే అభిప్రాయాలు మార్చుకొని వాడు పొలిటీషియన్ కానేరడు అన్నాడు కదా గురజాడ అప్పారావు గారు. అందుకని ఎవరన్నా అభిప్రాయాలు మార్చుకునే ప్రయత్నం చేశారా? కుదరక చివరికి ఇక్కడే స్థిరపడదాం, ఇక్కడే నిలబడదాం అనే ఉద్దేశంతో ఆవిడ మాట్లాడుతున్నారా అనేది, ఇవన్నీ కూడా